నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఏపీ మంత్రుల పేషీల్లో అప్పుడే చేతివాటం బ్యాచ్ పెరిగిపోతోందా? అలవాటు పడ్డ ప్రాణాలు ఇంకా ఎన్నాళ్ళు అంటూ ఆగలేకపోతున్నాయా? మంత్రులకు తెలియకుండానే వాళ్ల పేర్లను విచ్చలవిడిగా వాడేసి దండుకుంటున్నారా? అలా బయటపడ్డ ఓ ఎపిసోడ్లో ఉద్యోగికి మంత్రి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి? దాన్ని సినిమా సీన్స్తో ముడిపెట్టి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇంతకీ ఆ ఉద్యోగి చేసిందేంటి? మంత్రి ఎలా రియాక్ట్ అయ్యారు? ఏపీలో ప్రభుత్వం మారి 2 నెలలవుతోంది. కొంతమంది మంత్రుల పేషీల్లో సిబ్బంది జాయిన్ అయ్యారు. ఇంకొన్ని కార్యాలయాల్లో పూర్తి నియామకాలు జరగలేదు. ఎన్నో అంచనాల మధ్య పవర్లోకి వచ్చినందున ప్రస్తుతం అందరి కళ్లు కూటమి ప్రభుత్వంపైనే ఉన్నాయి. ఏ చిన్న తప్పు జరిగినా చిలువలు పలువలు చేయడానికి కొందరు కాచు కూర్చున్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పనిచేయండంటూ సీఎం చంద్రబాబు పదే పదే వార్నింగ్ ఇస్తున్నారు. అయినా సరే కొందరిలో మాత్రం మార్పు కనిపించడం లేదట. ఆయన అలాగే చెబుతుంటారులే, మన పని మనం చేద్దాం, ఏదో రకంగా దండుకుందామనుకునే బాపతు పెరిగిపోతోందని అంటున్నారు. ఏపీ సెక్రటేరియట్ లో తిష్టవేసిన ఈ చెయ్యి చాపుడు బ్యాచ్ ఈ 2 నెలలు కాస్త సంయమనం పాటించినా ఇక మెల్లిగా విశ్వరూప దర్శనం మొదలు పెట్టిందట. పని ఏదైనా సరే అయితే ఏంటి, మా సంగతేంటని నేరుగా అడిగేస్తున్నారు అన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. కొందరైతే ఏకంగా మంత్రుల పేర్లే చెప్పేసి దండుకుంటున్నట్టు సమాచారం. ఓ మంత్రి పేషీలో పనిచేసే అడిషనల్ పిఎస్ స్థాయి వ్యక్తి చేతివాటం ఇప్పుడు సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదంగా మారి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండేది ఆ శాఖ. నాడు ఆ శాఖలో జరిగిన తప్పిదాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున దర్యాప్తు కూడా జరుగుతోంది. ఈ స్పృహ కూడా లేకుండా ఆ శాఖకు చెందిన మంత్రి పేషీలో పనిచేస్తున్న అడిషనల్ పిఎస్ గల్లాపెట్ట తెరిచేశారట. వైజాగ్ నుంచి ఎవరో సదరు అడిషనల్ పిఎస్ ను సంప్రదించి ఓ పని చేసి పెట్టమని రిక్వెస్ట్ చేశారట. అది కూడా ఊరికే వద్దులే అంటూ అవతలి వాళ్లు దీర్ఘాలు తీసేసరికి టెంప్ట్ అయిపోయారట ఆ ఆఫీసర్. విషయం కనుక్కొని వెంటనే వైజాగ్ లోని ఆ శాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారికి ఫోన్ చేసి మా మంత్రి గారు చెప్పమన్నారు, మీరు పని కానిచ్చేయండని ఆదేశం రేంజ్ లోని చెప్పేశారట. మాట్లాడింది సాక్షాత్తు మంత్రి గారి అడిషనల్ పిఎస్. ఫోన్ వచ్చింది ఆయన పేషీ నుంచే. ఇక మనకెందుకు, కట్టిన తాడుకు కట్టుకున్న దూడకు లేనిది మధ్యలో గుంజకెందుకు గురకరోగమన్న సామెతను గుర్తు చేసుకుంటూ పేషీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పని చేసి పెట్టేశారు. కానీ అక్కడే తేడా కొట్టింది. ఆ పని చేయించుకున్న వ్యక్తి వైసీపీ సానుభూతిపరుడు కావడంతో వైజాగ్ నుంచి నేరుగా మంత్రి గారికే ఫోన్ వెళ్లిందట. చిర్రెత్తుకొచ్చిన వైజాగ్ టీడీపీ లీడర్స్ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇలా ఉంటే ఇలా అంటూ మంత్రి గారిని దాదాపు కడిగి పారేసినంత పని చేశారట. ఆ దెబ్బకు షాక్ తిన్న సదరు మంత్రి ఇదెక్కడి గొడవ, నాకేం తెలుసునంటూ ఆరా తీస్తే వాస్తవాలన్నీ బయటపడ్డాయి. ఇక్కడి వరకు జరిగిన తతంగం ఓ ఎత్తైతే ఆ తర్వాత జరిగింది మరో ఎత్తు. తన అడిషనల్ పిఎస్ సంగతి తెలుసుకున్న మినిస్టర్ ఆయనతో ఓ సినిమా సీన్ రీక్రియేట్ చేశారట. సదరు అధికారిని తన సొంత నియోజకవర్గానికి వెళ్దాం రమ్మంటూ కారు ఎక్కించుకున్నారు. కారు ఏసి హైలో పెట్టినా సరే చెమటలు పట్టే రేంజ్ లో తలంటేసి మళ్లీ అలాంటి ఆలోచన రావాలంటేనే భయపడేలా క్లాస్ పీకారట. అక్కడితో మ్యాటర్ అయిపోతే మజా ఏముంది? సగం దారిలో కారు ఆపేసి నడి రోడ్డు మీదే అడిషనల్ పిఎస్ ను దించేసి నీ చావు నువ్వు చావు, మళ్లీ నీ ముఖం నాకు చూపించవద్దంటూ సర్రున కారు లాగించుకుని వెళ్లిపోయారట. దీంతో లబోదిబోమంటూ ఆ ఆఫీసర్ వాళ్లని వీళ్లని బతిమాలుకొని ఇలాగో విజయవాడ చేరుకున్నట్టు తెలిసిందే. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి దగ్గరికి వెళ్లి మరోసారి ఆ తప్పు చెయ్యనంటూ కాళ్ల వేళ్ల మీద పడితే కనికరించినట్టు తెలిసిందే. ఆ ఎపిసోడ్ తర్వాత సదరు ఆఫీసర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేసుకుంటుండగా మిగతా పేషీల్లో వాళ్లు కూడా అలర్ట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట సెక్రటేరియట్ వర్గాల్లో బాగా ప్రచారం జరగడంతో ఇటు మంత్రి అటు అడిషనల్ పిఎస్ మధ్యలో కారు అంటూ జోకులేసుకుంటున్నట్టు తెలిసింది. మంత్రుల పేషీల్లో బయటికి రాని ఇలాంటి చిన్నలు ఇంకెన్ని ఉన్నాయోనన్న చర్చ జరుగుతోంది ఏపీ సచివాలయ వర్గాల్లో.